నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. లాస్ట్ వీడియోలో నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే పోస్ట్ చేశాను కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ స్ట్రీట్ షాపింగ్లో నేనేం కొన్నాను ఈరోజు అయితే మీకు వీడియోలో చూపించేస్తున్నాను. సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ స్ట్రీట్ షాపింగ్లో నేనైతే స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. స్టిక్కర్ ప్యాకెట్స్ బయట ఏ షాప్లో తీసుకున్నా ఈ చిన్ని స్టిక్కర్స్ అయినా సరే 30-40 రూపీస్ ఉంటున్నాయి. సో ఇక్కడైతే మనకి 10 రూపీస్కే వచ్చేస్తాయి. సో ఈసారి నేను పిల్లలకి తీసుకున్నాను, నాకు ఆల్రెడీ ఉన్నాయనేసి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 2 చైన్స్ తీసుకున్నానండి. ఇవి కూడా పిల్లలకి ఏమైనా కొనాలనుకుంటే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ టైంలోనే కొనేస్తే మనకి తక్కువలోనే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవచ్చండి. ఇంకా అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. చైన్స్లో స్వాన్ చైన్స్ ఉన్నాయి, ఇంకా బటర్ఫ్లైస్. ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మోడల్ అనమాట. చైన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో 200 చెప్పారు, నేనైతే 150కే తీసుకున్నాను. చాలా బాగున్నాయి చైన్స్ అయితే. అండ్ నెక్స్ట్ నేను ఇవి కూడా పిల్లలకి 2 బ్రేస్లెట్స్ తీసుకున్నాను. ఇవైతే జస్ట్ 30 రూపీస్కే వచ్చాయండి. నేను ఇలాంటి బ్రేస్లెట్స్ ఆన్లైన్లో అలానే వేరే షాప్స్లో అయితే టూ మచ్ ప్రైస్ పెట్టి అయితే తీసుకున్నాను. బట్ 30 రూపీస్కి మంచి క్వాలిటీలో ఇక్కడ పిల్లలకి బ్రేస్లెట్స్ అయితే నేను తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. అండ్ నేను ఈ 2 ఇయర్ రింగ్స్ సెట్స్ అయితే తీసుకున్నాను. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ బుట్టలు కూడా క్వాలిటీ కూడా మంచి ఫినిష్ వచ్చి మిర్రర్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇందులోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ నేను ఇవి సింపుల్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. ఈ పిల్లలకైనా సరే బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి జస్ట్ 60 రూపీస్కే వచ్చేసాయండి నాకు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పిల్లలకి బ్యాగ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించా కదా మీకు. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇద్దరికి డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా 2 డిఫరెంట్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ప్రైస్ అయితే 450 చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తే 300కి ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే 350కి అస్సలు తగ్గమని చెప్పారు. ఇంకా 2 బ్యాగ్స్ తీసుకుంటామని చెప్పేసరికి ఇంకా 300కి తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ నేను క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఈ క్లిప్స్ వచ్చేసరికి ఈచ్ క్లిప్ అయితే 20 రూపీస్ చెప్పారు. పెయిర్ తీసుకుంటే కనుక 30 రూపీస్ అన్నారనమాట. సో ఈ ఈచ్ పెయిర్ వచ్చేసి 30 రూపీస్కే తీసుకున్నాను. ఇంకా చిన్నవి టిక్ టాక్ క్లిప్స్ లాంటివి తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను వెళ్ళిన షాప్స్లో అయితే పెద్ద ఎక్కువ కలెక్షన్ కనిపించలేదు. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చూడాలి. సో అన్నీ ఒక మోడల్ ఎందుకని చెప్పి ఒక 2 డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఈ బటర్ఫ్లై క్లిప్స్ చూసారా, ఇవైతే జస్ట్ 10 రూపీస్కే వచ్చేస్తున్నాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి, గ్రిప్ బాగుంది. మెయిన్లీ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఈచ్ సైడ్ ఒక్కొక్క కలర్ వచ్చింది. సో ఇందులోనే ఒక 2 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లిప్స్ అయితే ఈచ్ 30 రూపీస్కి తీసుకున్నానండి. ఇందులో షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లిప్స్ బాగా యూజ్ అవుతాయి, మంచి గ్రిప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడే నేను రబ్బర్ బ్యాండ్ సెట్ తీసుకున్నాను ఒకటి. ఇందులో అయితే 6 రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి. ప్రైస్ వచ్చేసి 10 రూపీసే అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి సో పిల్లల స్కూల్కి డిఫరెంట్గా ఏమైనా రిస్ట్ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలా ట్రై కలర్స్లో పెట్టుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అయితే నాకు అక్కడ ట్రై కలర్లో బ్యాంగిల్స్ కనిపించాయి అనమాట. సో తీసుకున్నాను. ఇలా ఈచ్ పెయిర్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. సో ఇలా ఇద్దరికి పిల్లలకి డిఫరెంట్ సైజెస్లో అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చెప్పులు అయితే నేను ఇవి తీసుకున్నాను. ఇందులోనే 2 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. బట్ ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ షేడ్, అందుకని తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 300 అనమాట. 350 చెప్పారు, బట్ లాస్ట్కి నేను 300కే తీసుకున్నాను. ఇంకా చాలా నచ్చాయి కానీ సైజెస్ అయితే నాకు ఇదే అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అందుకు ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా, ఒక షాప్లో ఇక్కడ మంచి ఇక్కత్ ప్రింట్ అలానే రా సిల్క్లో మంచి టాప్స్ ఉన్నాయండి. ఫర్ జస్ట్ 450కే నేనైతే ఇలా ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక్కొక్క టాప్స్ అయితే తీసుకున్నాను. నాకైతే క్వాలిటీ చాలా బాగా అనిపించిందండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. సో 42 సైజ్ వచ్చేసరికి 550 చెప్పారు. 40 సైజ్ అయితే 450కే వచ్చేస్తున్నాయి. సో నేనైతే ట్రై చేద్దాం అని చెప్పేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఇక్కడ ఈ టాప్స్కి హైలైట్ వచ్చేసి నెక్ ప్యాటర్న్స్ అనమాట. మోస్ట్లీ మనకి రెడీమేడ్స్లో ఎక్కువ కామన్ నెక్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్లోనే మనకి నెక్ ప్యాటర్న్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్లో డిజైన్ చేశారు. అండ్ ఫిట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారా,
ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెక్ ప్యాటర్న్ అనమాట. మనకి వేసుకున్నా కూడా ఎక్కడా కూడా ఈ టాప్స్ ఎంత తక్కువ ప్రైజా అని అనిపించకుండా అంత రిచ్ లుక్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మెయిన్లీ. అండ్ ఇది చూసారు, ఇవైతే రా సిల్క్లో అనమాట. నేను ఇందులో కూడా ఒక 3 షేడ్స్ తీసుకున్నాను. మనకి ఓవరాల్గా ఇలా మధ్యలో బూటాస్ వచ్చాయన్నమాట, జరీ బూటాస్. ఈ టాప్స్ మనం కాలేజ్ వేర్కి కానీ లేకపోతే ఆఫీస్ వేర్కి కానీ సింపుల్గా ఎక్కడికన్నా వేసుకెళ్ళడానికి కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో నేనైతే ఇందులో ఒక 3 కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను. అండ్ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇంకా స్టిచ్ కూడా మనకి స్ట్రాంగ్గానే వేశారండి, ఎక్కడ కూడా డెలికేట్గా అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీటికి ఇచ్చిన బటన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కుట్టు. మనకి కామన్గా ఇలాంటివి ఊడిపోతూ ఉంటాయి కదా, సో నేను అదే చెక్ చేస్తున్నాను. వెనకాల కుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా వేశారు. మీరు ఈసారి కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే ఈ షాప్లో టాప్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఈ టాప్స్ అన్నీ కూడా నేను స్టైల్ చేసి నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎలా ఉన్నాయనేది కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోలు ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, చేయడానికైతే ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.